అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా జూబ్లీ హిల్స్ పై జెండా ఎగురవేయాలని కాంగ్రెస్, నియోజకవర్గంలో పట్టు సాధించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. సుమారు నెల రోజుల పాటు పార్టీలు తమ నాయకత్వాన్ని నియోజకవర్గంలో మోహరించాయి. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచేదెవరో శుక్రవారం తేలనుంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది. 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా జూబ్లీ హిల్స్ పై జెండా ఎగురవేయాలని కాంగ్రెస్, నియోజకవర్గంలో పట్టు సాధించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. సుమారు నెల రోజుల పాటు పార్టీలు తమ నాయకత్వాన్ని నియోజకవర్గంలో మోహరించారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచేదెవరో శుక్రవారం తేలనుంది. ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది. 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వల్లి, తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠత రేపిన జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఎవరు గెలుస్తారు అనేది అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే పోటాపోటీ ప్రచారాలు అయితే జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా అయితే పోటాపోటీ ప్రచారాలు సాగాయి. ఇది ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో దిగి ప్రచారం సాగించారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీజేపీ పార్టీ నుంచి కూడా ప్రచారం. ఇంత పోటాపోటీ ప్రచారం హోరెత్తించిన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఓటర్లు ఎటువైపు
మొగ్గారు అనేది మరికొద్ది సేపట్లో అయితే తేలనుంది. దీనికి సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏదైతే రేపు ఫలితాలు కౌంటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో దాదాపు మొత్తం కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ సంబంధించేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ కి ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తం జూబ్లీహిల్స్ ఓటర్లు 4,01,365 మంది ఓటర్లు ఉంటే పోలింగ్ మాత్రం 1,94,361 మంది మాత్రమే పోలింగ్ లో పాల్గొనడం జరిగింది. అంటే 48.49% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది రేపు ఈవీఎంలు ఓపెన్ చేయగానే తెలుస్తుంది. ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేసి అంటే పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సీల్ ఓపెన్ చేసి ఆ ఈవీఎంలు తీసుకొచ్చేసి టేబుల్స్ ఏదైతే జూబ్లీహిల్స్ కౌంటింగ్ సంబంధించేసి దాదాపు 42 అంటే గతంలో ఎప్పుడు కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఈసారి 58 మంది అభ్యర్థులు అదేవిధంగా నోటాకు సంబంధించి అంటే మొత్తం 59 ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి ఎన్నికల సంఘం సంబంధించి ఒక పర్మిషన్ తీసుకుని ఈసారి 42 టేబుల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 42 టేబుల్కి సంబంధించి 10 రౌండ్లలో ఫలితాలు అయితే వెల్లడించేందుకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించేసి 186 మంది సిబ్బందిని కేటాయించారు. ఒక్కొక్క టేబుల్ కి 3 సిబ్బంది అంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అదేవిధంగా ఒక సహాయకుడు ఉంటారు. వీళ్ళంతా కూడా ఈవీఎంలు ఓపెన్ చేసి ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళకి చూపించేసి ఏ రౌండ్ కా రౌండ్కి సంబంధించిన ఫలితాలు అయితే వెల్లడిస్తారు. ఎన్నికల ఆర్ఓగా ఉన్న సాయిరామ్ దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా వెల్లడించేందుకు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో కూడా ప్రతి రౌండ్కు సంబంధించిన సమాచారం ఇచ్చేలాగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా మద్యం షాపులు కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఎవరు కూడా అక్కడ రావద్దని చెప్పేసి ముందుగానే హెచ్చరికలు జారీ చేసినారు. ర్యాలీలు కానీ ఇలాంటివి కానీ ఏమి చేయొద్దని చెప్పేసి కూడా ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కౌంటింగ్ కేంద్రానికి కూడా ఉదయం ఎవరైతే అభ్యర్థి అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అనుమతిస్తాం, మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించే ప్రసక్తే లేదంటూ కూడా అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఫలితాలు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనప్పుడు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉంటుందో ఆ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. అయితే పోస్టల్ బ్యాలెట్లు ఎవరు లేరు కాబట్టి ఈసారి హోమ్ ఓటింగ్ అంటే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఇంటి దగ్గర నుంచి ఓటు వేశారో వాళ్ళకి సంబంధించి 101 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లకు సంబంధించి మొదట లెక్కింపు చేస్తారు. ఆ ఓట్ల తర్వాత షేక్పేట డివిజన్కి సంబంధించి ఓట్ల లెక్కింపు ఉంటుంది. చివరిగా ఎర్రగడ్డ సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అంటే బూత్ 1 ఏదైతే ఉందో పోలింగ్ నెంబర్ సీరియల్ నెంబర్ ఏదైతే పోలింగ్ బూత్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 407 వరకు అది మొదటి పోలింగ్ బూత్ వచ్చేసి షేక్పేట ఏరియాకి సంబంధించిన పోలింగ్ బూత్ ఉంటుంది కాబట్టి ఆ పోలింగ్ బూత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా చివరిలో ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అయితే కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే దాదాపు 2-3 గంటల్లోనే దీనికి సంబంధించి ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. అయితే అధికారికంగా మాత్రం 2 గంటల వరకు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఎన్నికలకు కౌంటింగ్ సంబంధించి సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోటాపోటీ ప్రచారాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా ఇటు బీజేపీ పార్టీ కానీ ఈ పార్టీలన్నీ కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బెట్టింగ్ కూడా అంటే ఈ ఉప ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున బెట్టింగ్లు నిర్వహించారు. ఆ బెట్టింగ్ రాయిలంతా కూడా ఎవరు గెలుస్తారంటూ కూడా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.
అధికార విపక్షాల మధ్య నువ్వానేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరో 24 గంటల్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గాంధీ భవన్ నుంచి. శ్రీనివాస్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేపు ఉదయం 8 గంటలకు ఏదైతే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది, దీనికి సంబంధించి ఫలితాలు కౌంటింగ్ స్టార్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఫలితాలు వెలువడతాయి. అయితే ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికీ 58 మంది బరిలో ఉండగా ప్రధాన 3 పార్టీల మధ్య పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఆ 3 పార్టీలే పోటాపోటీన ప్రచారం నిర్వహించాయి. మొత్తం నియోజకవర్గంలోని ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కూడా శతవిధాలుగా ప్రయత్నించాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా గెలుపుపై ప్రధానంగా 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీలో ఉన్నా కూడా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలోనే ప్రధాన పోటీ ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఇప్పటికే అంటే తమ పార్టీ గెలవబోతుంది అంటూ కూడా పోటీ పడుతున్నాయి. అదే దీంతో పాటు సర్వేలు కూడా ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించి వెల్లడించిన పరిస్థితి. సో ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఏ పార్టీ రేపు గెలవబోతుంది, ఏ పార్టీ జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కాబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ తెరరేపుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ ఉప ఎన్నికపై కూడా తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ఇటు బెట్టింగ్లు కూడా నిర్వహిస్తున్నారు. 100 కోట్లు కూడా బెట్టింగ్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఏ పార్టీ అంటే ఒక పార్టీ గెలుస్తుంది, ఇంకో పార్టీ గెలుస్తుంది అంటూ కూడా బెట్టింగ్లు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దీనికి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఇటు ఓటర్లకు కూడా ఏదైతే ఓటుకు నోటు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఇప్పటికే చూసాము ఎవరైతే అంటే మొత్తం 3 లక్షల ఓటర్లకు సంబంధించి డబ్బులు పంపిణీ జరిగిందని కూడా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా అంతా ఓటింగ్ అయితే జరగలేదు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 ఓట్లుండగా కేవలం 48.47% మాత్రమే పోలింగ్ నమోదైన నేపథ్యంలో కూడా మరి ఎవరు ఓటేశారు, ఎవరు ఓటేయలేదు అనేది ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఆరాధిస్తున్న పార్టీలు ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే ప్రాంతాలు మొత్తం 7 డివిజన్లు ఉండగా 7 డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో అన్ని పార్టీలు కలయి తిరగడంతో పాటు ఓటర్లను ఖచ్చితంగా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలతో పాటు ఖచ్చితంగా అందరికీ ఏదైతే ఇటు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఉందని కూడా ఇప్పటికి తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా అంతమంది ఓటు వేయలేదు. ఇప్పటికే ఓటు వేయని వారు, డబ్బులు తీసుకుని ఓటు వేయని వారు డబ్బులు తిరిగి ఇవ్వాల్సింది కూడా అంటూ కూడా బస్తీల్లో కూడా ఏదైతే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వారు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పటికే తెలుస్తున్న సమాచారం. సో ఖచ్చితంగా ఈ క్రమంలో కూడా రేపు ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు అనేది ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. దేశం మొత్తం జూబ్లీహిల్స్ ఏదైతే నియోజకవర్గంపై కూడా ఆసక్తిగా చూస్తుంది ఎవరు గెలుస్తారు. ఎందుకంటే ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ నియోజకవర్గం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో గెలవాలని కూడా ధీమాగా ఉంది. పోటాపోటీన కాంగ్రెస్ పార్టీ కూడా 7 డివిజన్లో కూడా మంత్రుల్ని, అదేవిధంగా ఎమ్మెల్యేలను, ఇటు కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర కమిటీలు వేసి కూడా మొత్తం ప్రచారం నిర్వహించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు ఎప్పటికప్పుడు జూమ్ సమావేశాలు ఏర్పాటు చేయడం, సీఎం రేవంత్ రెడ్డి కూడా కార్నర్ మీటింగ్లు, అదేవిధంగా ఇటు ఏదైతే మొత్తం రోడ్ షోలు నిర్వహించి కూడా మొత్తం జూబ్లీహిల్స్ లో ప్రచారం ఓరెత్తించే విధంగా కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తామని కూడా ధీమాగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా మేము గెలవబోతున్నామంటూ కూడా ధీమాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రధానంగా సైలెంట్ ఓటింగ్ ఎవరికి పడింది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే బస్తీలలో ఉన్నటువంటి సైలెంట్ ఓటింగ్ మీదనే గెలుపోవటంలో డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఆ ఓటింగ్ ఏ పార్టీకి పడింది అనేది ఇప్పుడు ఏదైతే ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ఉంది ప్రధాన పార్టీలకు సంబంధించి. ఎందుకంటే అవి ఏదో ఇటు అన్ని డివిజన్లకు సంబంధించి కూడా సైలెంట్ ఓటింగ్ ఎటువైపు పడితే ఆ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఇంకా మెజారిటీ అంటే ఓటింగ్ శాతం పెరుగుద్దని కూడా భావించినప్పుడు కూడా కేవలం 1% మాత్రమే ఓటింగ్ పెరిగిన నేపథ్యంలో కూడా అందరి పార్టీలకు ఇటు ప్రధానంగా కాంగ్రెస్ అదే బీఆర్ఎస్ పార్టీలకు గుబులు పుట్టుకుందని చెప్పొచ్చు. సో ఎవరు గెలిచినా సరే కొద్ది తేడాతోటే కొత్త మెజారిటీతోటే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు గెలవబోతున్నారు జూబ్లీహిల్స్ లో అనేది మాత్రం ఉత్కంఠ తెరరేపుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరో కొన్ని గంటల్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్.
వల్లి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో అయితే వెలువడుతున్నాయి. ఈ ఫలితాలపై మాత్రం ఉత్కంఠత కొనసాగుతుంది. నువ్వా నీనా అన్నట్టుగా సాగిన ప్రచారం, ఆ తర్వాత పోలింగ్ లో కూడా ఓటర్లంతా కూడా సైలెంట్ ఓటింగ్ అయితే చేశారు. ఆ ఓటింగ్ ఎటు పడ్డది అనేది చాలా కీలకంగా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచారంలో చాలా కీలకంగా ప్రచారం చేసింది. అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ లో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. అయితే సైలెంట్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఇటు ఎన్నికలకు సంబంధించేసి ప్రజలంతా కూడా ప్రజా వ్యతిరేక ఓటు అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటు అంతా తమకు అనుకూలంగా మారుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే హైడ్రా కూల్చివేతలు కానీ ఇలాంటి అంశాలన్నీ కూడా తమకు అనుకూలంగా మారుతాయి. అదేవిధంగా మహిళలు ప్రధానంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బస్తీల్లో ఉన్న మహిళలంతా కూడా తమ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయలేదు. ఏదైతే పెన్షన్ కానీ అదేవిధంగా వృద్ధులకు ఇస్తున్న 4,000 పెన్షన్ కానీ మహిళలకు ఇస్తున్న 2,000 కూడా ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళంతా మా వైపు మొగ్గు చూపుతారు. ఆ సైలెంట్ ఓటింగ్ అనేది మాకు కలిసి వస్తుంది. కొద్ది తేడాతో అంటే పోటాపోటీ నెక్ టు నెక్ ఫైట్ లో కూడా కొద్ది తేడాతో మేము బయటపడతామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు కొద్దిసేపటి క్రితం ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ. థ్యాంక్ యూ రామ్ నరేష్. అధికార విపక్షాల మధ్య నువ్వానేనన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరో కొన్ని గంటల్లో తేలనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. వల్లి కొద్ది గంటల్లోనే జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం తేలనుంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి జూబ్లీహిల్స్ కౌంటింగ్ దాదాపుగా మధ్యాహ్నం వరకు తేలిపోనుంది. రాజకీయ పార్టీలు ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ మధ్య ఉత్కంఠగా జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఫలితం ఏ విధంగా ఉంటుందనేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా అభ్యర్థుల కంటే పార్టీ అధిపతుల మధ్యనే జరిగిన ఈ పోటీ ఫలితం ఇటు అన్ని రాజకీయాల పార్టీల భవిష్యత్తును తేలనున్నది. 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండంగా మారనుంది. అదేవిధంగా బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండనున్నదో తేల్చనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తానటువంటి బీజేపీకి ఈ ఫలితం ఏ విధంగా ఉంటే ఆ ఫలితాన్ని బట్టే రేపు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, ఆ ఫలితాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అందుకే ఈ ఫలితం జూబ్లీహిల్స్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తర్వాతనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నుండి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు ప్రచారంలో దిగి ఉప ఎన్నికలను కూడా ఒక జనరల్ ఎలక్షన్లు తలపించే విధంగా ప్రచారం చేశారు. అయితే ఈ ఫలితాన్ని బట్టే రేపు రాజకీయంగా అన్ని పార్టీల భవిష్యత్తును తేల్చనుంది. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండింటికి మధ్య జరిగిన పోటీ ఈ ఫలితం ఏ విధంగా ఉంటుందో అన్నటువంటి ఉత్కంఠ ఇటు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా ఉంది. ప్రధానంగా రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2 పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు అనేక రకాలుగా వీళ్ళు పోటీ పడ్డారని చెప్పవచ్చు. అదేవిధంగా సర్వే ఫలితాలు కూడా ఒక రకంగా లేవు అని చెప్పవచ్చు. మొదట ప్రీపోల్ సర్వేలు ఇటు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటే ఎగ్జిస్ట్ ఫలితాలు మాత్రం ఇటు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. ఒక ఫలితం ఒక రకంగా ఉంది, మరో ఫలితం ఇంకొక రకంగా ఉంది. ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని రేపు మధ్యాహ్నం కల్లా తెలిసే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగేటువంటి ఈ కౌంటింగ్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు చేశారని చెప్పవచ్చు. వల్లి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.